గ్రాఫిక్స్ అనేది పెద్ద ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ద ఫిల్మ్. మీరు సెట్ చేసి గ్రాఫిక్స్ని బ్లెండ్ చేయటం, నేను సెట్ కూడా వచ్చాను. సో ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ గ్రాఫిక్స్ కెన్ బి సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద విజువల్స్ అనేసి. సో గ్రాఫిక్స్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడున్న ఫిల్మ్స్కి? అంటే ప్రీ విజువలైజేషన్ చేసుకోవాలి ఇటువంటి ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ విత్ మిథికల్ స్టోరీ లైన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ ఎట్ గ్రాఫిక్స్ లెవెల్. దానికి మీకున్న ఛాలెంజెస్ ఏమొచ్చని, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే డెఫినెట్గా మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకుముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యావ్ స్పెంట్ ఏ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని, సెట్స్ ఎలాగ వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని, సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బీ ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. ఇన్ ది సేమ్ వే వెన్ ఐ స్పోక్ టు రాజీవ్, ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సీజీ ఆస్పెక్ట్స్ గురించి, ఇందులో ఉన్న సీజీ ఎలిమెంట్స్ గురించి వెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ హిమ్, సో వెన్ ఐ అండర్స్టూడ్ how to achieve those CG elements in the film, then the story got evolved more. I mean, screenplay got evolved more. Alage each and every technician, editor avvachu, music director avvachu, so that's how it got evolved. And so we have done an immense pre-production for this. Almost 1 year pre-production jarigindi. So challenges ante మెయిన్గా విఎఫ్ఎక్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే టైం అండి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ అని. బాపీ గారు ఇక్కడ టీం మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్నీ కూడా కట్ చేసుకొని మరీ షూట్ చేసామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి, నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగవచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ, కార్తిక్ కానీ, వి డిస్కస్ ఎ లాట్ అండ్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి ఎఫిషియెంట్. కానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం, దానికి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది, లేకపోతే ఇది అవుతుంది. కానీ ద థింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ ఏంటని ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వీ స్పెంట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ది స్క్రీన్. మనకి మొత్తం సినిమా చూస్తే కూడా మీకు అది అర్థం అవుతుంది. ఓకే, కార్తిక్ గారు. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీదే ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, చైతన్య గారు ప్రొడక్షన్ వెహికల్స్లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే, లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన చెప్పారు. అదే కార్తిక్ గారు. చైతన్య గారు, మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు. ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు చేయను అనేది కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే.